చూడండి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశములను సమస్తము కలగచేసి భూమి మీదకు మమ్మలను మీ పని నిమిత్తము మీ కొరకు బ్రతుకులాగున పరిశుద్ధతోటి ఈ భూమి మీదకు పంపించిన మహోన్నతుడా, మీ ఘనమైన శ్రాష్టమైన నామమునకు ఈ మధ్యాహ్నం సమయంలో మరోసారి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. ఒట్టివారము కేవలము మట్టివారము కింద ఉన్నప్పుడు మీ జీవగ్రంథములోని బైబిల్లోని మాటల చేత మమ్మల్ని సంధించి బలపరిచి తండ్రి ఇలాగూ మీ కార్యసిద్ధి కలుగ చేయడానికి మమ్మల్ని ఎన్నుకుని మీరు వాడుకుంటున్నందుకు తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. దేవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను ఉంటానని మీరు సెలవు ఇచ్చారు కాబట్టి తండ్రి మీరు ఉన్నారు, మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు అనే ఆశతో తండ్రి ఈ వాక్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నన్ను మరుగుపరిచి తండ్రి మీ మాటలు ఏవైతే ఉన్నావో అవి సమాజానికి, సంఘానికి అంతటికి కూడా తండ్రి వినిపించుకొనండి. మటలాదివారం యొక్క మహిమ తెలియని మనుషులు అనే ఆలోచనాత్మకమైన వర్తమానం నేను మాట్లాడుతున్నప్పుడు తండ్రి మీ పిల్లలకు కావలసిన మాటలు 66 గ్రంథాల పుస్తకాల సరిహద్దులలో నేను ఉండి సత్యవాక్యాన్ని సరిగా విభజించి సంఘానికి, సమాజానికి అంతటికి కూడా తండ్రి వినిపించగలిగిన మంచి స్వరాన్ని, మంచి ఆలోచనాత్మకమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ఈ మైకేంద్రం ద్వారా కూడా తండ్రి ఎందరైతే మేము మాటలు వింటున్నారో వారందరికీ కూడా తండ్రి వినగలిగిన మనసును, అర్థం చేసుకోగలిగిన హృదయాన్ని, వినుటకు వేగురుపడేవారుగాను, మాటలాడుటకు తండ్రి నిదానించేవారుగా ఉండుటకు వారికి కావలసిన శక్తిని, వారికి కావలసిన ఆధ్యాత్మికమైన ఆలోచన మీరు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని మా ప్రభువును మాకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనా మనవులు మీ పాదాలు చెంత చేర్చి పొందుకుని ఉన్నామని మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మంచిదని ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా వివిధాలుగా మాట్లాడుతూ ఉంటాం మనమైతే మాత్రం చూస్తున్నాం. క్రీస్తు గురించి అర్థమైన వారు ఒక రకంగా మాట్లాడుతున్నారు, క్రీస్తు గురించి అర్థం తెలియని వారు ఒక రకంగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారిని గురించి అరో కొరో తెలిసిన వారు అరా కొరా తెలిసినట్టుగానే మాట్లాడుతున్నారు. అసలు ఏమీ తెలియని వారు ఏదో తెలుసుకుందాం, ఏదో దీంట్లో మనం ముందుకు వెళదామని నానా రకాలుగా, నానా ప్రయత్నాల ద్వారా క్రీస్తును ప్రకటించేవారు ఉన్నారు. దానిని మనం ఎంత మాత్రము కూడా తప్పు పట్టట్లేదు. ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నానని చెప్పేసినని అపోస్తుడైన పౌలు గారు తన పత్రికలలో మాట్లాడటం మనం చూస్తున్నాం. కక్ష చేతనేమి, మిస చేతనేమి, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే క్రీస్తు అనే పదము ఎవరొక నోట ఏదో విధముగా ప్రకటించబడుచు ఉన్నప్పుడు మనుషులు దాని యొక్క విధానం గురించి, దేవుని గూర్చిన జ్ఞానాన్ని గురించి నేర్చుకునే ఒక అవకాశం ఉంటుంది. అందరూ మౌనంగానే ఉంటే ఆ మర్మం ఏమవుతుందంటే మరుగుపరచబడి ఉంటుంది అన్నమాట. ఎందుకు పౌలు గారు ఏ విధము చేతనైనను ప్రకటింపనివ్వండి, ఏ విధంగా ప్రకటించినా సరే నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడంటే, వారు ప్రారంభపు దశలో ఉన్నప్పుడైతే కొంచెం ఎదగాలి, ఎదిగిన తర్వాత అనేకులకు మాదిరికరంగా జీవించాలి, మాదిరికరంగా జీవించిన తర్వాత అనేకులను యేసుక్రీస్తు వారికి శిష్యులుగా చేయాలి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరును లాగి రక్షించాలి అన్నదే పౌలు గారి యొక్క ఆలోచన. ఈ పౌలు గారు ఎవరిని బట్టి ఈ మాటలు ప్రకటిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారిని బట్టి ఈ మాటలు ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని బట్టే ఈ పౌలు గారు ఈ మాట చెబుతున్నాడు. ఈ యేసుక్రీస్తు వారు ఎవరిని బట్టి అంటే
ఈ మహాలోకాలన్నిటినీ కలుగ చేసిన మహోన్నతుడైన దేవునిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంటే ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రకరకాల జీవరాశులు, రకరకాల జంతువులు, రకరకాల నదులు, మేఘాలు, వర్షాన్ని, ఇదిగో అగ్నిని, అన్నిటినీ కలుగ చేసిన మహోన్నతుడైన మహనీయుడైన యెహోవా దేవునిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన స్వయంభవుడుగా రావడం అయితే మాత్రం జరిగింది. ఏమండి? ఈ క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు రావలసి వచ్చింది ఈ లోకానికి? ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో ఏ మనిషి ఏది చేసినా దాని యొక్క పర్పస్, దాని యొక్క అర్థం తెలిసిన తర్వాతే ప్రతి ఒక్క పనిని కూడా ప్రారంభిస్తున్నాడు. ఎందుకు చదువుకుంటున్నావా అని అడిగితే అతను చెప్పే మాట తప్పనిసరిగా మంచి జాబ్ సంపాదించాలని దాని గురించి చదువుతున్నానని చెప్పేసి మాట్లాడతారు. రైతుని ఎందుకయ్యా వ్యవసాయం చేస్తున్నావని చెప్పేసి నన్ను అడిగితే ఆ పొలం పండిస్తే ఆ పంటను బట్టి దాని క్రయధనం చేసిన తర్వాత నాకు కొంత ధనం అయితే వస్తుంది. అంటే ప్రతి దానికి కూడా రీజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది, ఒక వాల్యూ ఉంది. అలాగే ఈ భూమిని కలగచేసిన మహోన్నతుడైన దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని తెలియజేయడానికే సంకల్పకారకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం కన్యగర్భాన జన్మించి, ఏమండి, బెత్లెహేము అనే గ్రామంలో ఆయన ఈ భూమి మీద నడయాడి మనుషులందరికీ కూడా ఒక మార్గదర్శకత్వాన్ని నేర్పించాడు. ఆ నేర్పిస్తున్న క్రమీపే ఏ గ్రంథమైతే ఆధారము చేసుకుని ఒకనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఆధారము చేసుకుని దేవుణ్ణి పూజిస్తున్నామని చెప్పేసి అనుకునే భ్రమలో ఉన్నారో వారందరూ చెప్పిన మాటలు నెరవేర్చడానికే ఈయన వచ్చాడు. ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒకసారి చూద్దాం పిల్లారా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూద్దాం పిల్లారా. జకర్యా గ్రంథము పాత నిబంధన పుస్తకము 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది జకర్యా గారు మాట్లాడుతున్న ప్రవచనం. దీనిని నెరవేర్చాలి. దీన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడనమాట. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయనను గూర్చి ప్రజలకు అందిన సమాచారాన్ని బట్టి ఇదిగో ఈ రాజు నీతిపరుడుగా ఉన్నాడు, ఈ రాజు చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు, ఈ రాజు రక్షింపగలిగిన వాడిగా ఉన్నాడు అని చెప్పేసిననే జకర్యా గారు మాట్లాడుతున్న ప్రవచనము అనగా జరగబోయే దానిని ముందుగానే గ్రహించి చెప్పేదే ప్రవచనం. ప్రవచనకర్త. ప్రవచనం అనగా జరగబోయే దానిని గురించి ముందుగా చెప్పేది. ఎవరు ఈ రాజు అని మనం ఆలోచించగలిగితే సాక్షాత్తు తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క కుమారుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. రాజ్యాన్ని నిలబెట్టాలి, రాజ్యాన్ని కట్టాలి. ఇదిగో ఈయన రాబోతున్నాడు. ఆయన నీతిపరుడు, రక్షణకారకుడు.
ఆయన వస్తే రాజ్యం నిలబడుతుంది అనుకుని జకర్యా గారు మాట్లాడాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకునే ఈ రోజున ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా మట్టాల ఆదివారం అనేదైతే మాత్రం జరిపించుకున్నారు. ఇది ఆల్రెడీ యేసుక్రీస్తు వారి విషయంలో 2020 దాదాపుగా ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు కాబట్టి, అంటే ఇంక్లూడింగ్ 2020 సంవత్సరాల క్రితమే ఇది జరిగిన యథార్థ సంఘటన. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చాడు. తను అనుకుంటున్నట్టుగానే రాజ్యాన్ని స్థాపించాడు. తను అనుకుంటున్నట్టుగానే ఎలాగైతే మనుషులు నీతిపరులుగా ఉంటారో అలా నీతిపరులుగా చేసి మరలా దేవుని యొద్దకు వెళ్ళాడు. అదే ఈ రోజున మరలా మనం నేర్చుకుంటున్నాం. భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి మనం నిరంతరం కూడా నేర్చుకుంటున్నాం. దానిని గూర్చి ఆ కాలంలో జరిగినప్పుడు మత్తయ్య గారు రాసిన శుభవార్త ఒకసారి 21వ అధ్యాయం మనం చూడగలిగితే, జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియులారా, ఆ మాటలన్నీ కూడా అక్కడ పొందుపరచబడి అయితే మాత్రం ఉంటాయి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 1 నుంచి మనం 11 వరకు కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గరనున్న బెస్తేగును వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయును మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకు రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. ఈ రాజు ఎలా వచ్చుచున్నాడంటే సాత్వికుడుగా ఈ రాజు వచ్చుచున్నాడు. సమాధానపరచుటకు ఈ రాజు వచ్చుచున్నాడు అని చెప్పేసినని ప్రవక్త అయిన జకరియా చెప్పాడు. చూశారు, ఆ ప్రవచనం నా విషయములో నెరవేరుచున్నదని చెప్పేసినని యేసుక్రీస్తు వారు చెప్పడం అయితే మాత్రం జరిగింది. ఏమండి, ఆయన ఎలాగ వచ్చాడు? యుద్ధానికి రాలేదు. ఆయన సాత్వికుడై దీన మనస్సు గలవాడై ప్రజలందరినీ కూడా రక్షణ మార్గములో నడిపించుటకు వచ్చినవాడు ఆయన. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడాయను. రక్షించాలి. మనుషులందరూ కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు కనుక వారందరినీ కూడా రక్షించాలి. ఏంటి ఆ పాపం అంటే, ఈ లోకము శాశ్వతం ఉంటుంది. ఈ లోకములోనే మనం చిరకాలము ఉంటాము అని అనుకుంటున్న సమయంలో వీరందరినీ కూడా ఈ లోకాశల నుంచి విడిపించడానికి, ఈ లోకాన్ని జయించడానికి ఆయన ఈ లోకానికి సాత్వికుడుగా వచ్చాడు. రెండోదిగా ఎలా వచ్చాడంటే మనం చూడగలిగితే 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇది జరిగిన సందర్భం అండి. కూర్చుండెను అన్నది జరిగిన సందర్భం. ప్రవచనం అనేది జరగబోవు సందర్భం. కూర్చుండెను అన్నది జరిగిన ఒక యథార్థమైన సందర్భం. ఏమండి, ఈ రోజున ఎక్కడ వేస్తున్నారండి బట్టలు? యేసుక్రీస్తు వారు ఇలాగ చేశాడు కాబట్టి మేమును చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు బట్టలు వేసారా? ఈ రోజున
ఎక్కడ కనిపించిందండి? గాడిద మీద వస్తున్నట్టుగా సాదృశ్యంగా చేస్తుంటారు కదా! బట్టలు వేసినట్టు ఎక్కడ కనపడిందండి మీకు? లేదు. బట్టలు దారు పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారు వెనుక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము ఫుట్ నోట్లో ఓసన్నా అని రాయబడి ఉంది. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, మరలా అక్కడ హోసన్నా అని రాయబడింది అని కేకలు వేయుచుండిరి. దీనిని జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. మొదటిగా దేవుడిని వీరు అర్థం చేసుకున్న విషయములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పేసినని కేకలు వేస్తూ, రాజునకు జయము 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 అని చెప్పేసినని స్తుతిస్తూ ఆయనని ఏం చేశారంటే తీసుకుని రావడం అయితే మాత్రం జరిగింది. మొదటిగా ప్రారంభపు దశలో ఎవరైనా ఏమనుకుంటారండి, ముందు రాగానే ఏదో తీసుకుని వచ్చాడు, ఏదో మాకు పెడతా కూర్చోడని చెప్పేసి ముందు రాగానే కూర్చోబెడతారు. కానీ చెప్పకూడని మాట, వినకూడని మాట ఏదైనా చెబితే కనుక ఇక్కడి నుంచి జాగ్రత్తగా బయలుదేరి వెళ్ళమని చెప్పేసి మాట్లాడతాం. అవునా కదండి? అది భరించలేని విషయం అయితే కనుక తప్పనిసరిగా ఇక్కడి నుంచి దయచేయి బాబు అంటాం. అవునా కదండి? ఈయన రాజు అని అంటే ఈ లోకానికి రాజు కాబోసు అని చెప్పేసినని వాళ్ళు అనుకుని ఆ గాడిద పిల్ల మీద ఎక్కించి, ఇదిగో సర్వోన్నతమైన స్థలములకు రాజునకు జయము జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. జయమని మొదటిగా ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలలో, ఆ యూదులలో, ఆ ఇజ్రాయేలీల ప్రజలలో ఈ రాజును గ్రహించిన వారు కొందరు జయమని కేకలు వేశారు. గుర్తుపెట్టుకోండి, కేకలు వేసిరి. తర్వాత చూద్దాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఆయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములోని ప్రవేశించినప్పుడు క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లను, గొవ్వలమ్ము వారి పీఠములను పడదోసిరి. నా మందిరము ఏమంటున్నాడండి? ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడివారాయన. నేను ఇక్కడ వచ్చిందండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమ అనుకుంటా వచ్చిన ప్రజలు ఆ దేవాలయంలోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళేసరికి అక్కడ జరగకూడనిదంతా కూడా దౌర్భాగ్యమైన పరిస్థితిని చూసి యేసుక్రీస్తు వారు తట్టుకోలేక, ఇదిగో రోకలు మార్చే వారిని, గువ్వలమ్మే వారిని, వీరందరి యొక్క బల్లలన్నీ కూడా పడదోసేశాడండి యేసుక్రీస్తు వారు. నా దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దీనిని మీరు వ్యాపారపు ఇల్లుగా మీరు మార్చారు. దీన్ని వ్యాపారానికి కేంద్ర స్థానంగా మార్చారు. నా ప్రార్థనా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడద్దే. దానిని మీరు దొంగల గుహగా మార్చారు అని చెప్పేసి ఆయన చెప్పాడండి. వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రాజునకు జయము కాస్త ఏమండి వ్యతిరేకంగా మారిపోయింది. ఎప్పుడైతే ఈయన ఉన్న మాట చెప్పాడో, ఎప్పుడైతే ఉన్నదున్నట్టుగా బోధించాడో, ఆ బోధించిన దానిని బట్టి వెంటనే ఏం చేశారంటే కేకలు మార్చేసేశారు.
ప్రభువు పేరట వచ్చిన వాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము జయము ఓసన్న జయము ఓసన్న జయము అని పలికిన వీరే లోకాసువార్త 23వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చేశారో చూద్దాం పిల్లలు ఒకసారి. లోకాసువార్త 23వ అధ్యాయము. లోకాసువార్త 23వ అధ్యాయము. ఏమండి 20వ వచనం జాగ్రత్తగా చూద్దాం పిల్లరా. పిలాతు యేసును విడుదలను చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వినని వీనిని సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేసిరి. ఈ రోజును బట్టి ఏదో రాజ్యాలు సీట్లు పంచుకుందాం, నేను ఈ ధనాగారం అంతటి మీద నేను అధికారం చేస్తా, ఆర్థిక మంత్రి కింద నేనేమో మున్సిపాల్లో పనిచేస్తాను ఈ రోజును బట్టి, నేనేమో విద్యారంగంలో పనిచేస్తాను ఈ రోజును బట్టి, నేనేమో దేవాలయ శాఖ మీద మంత్రిగా ఉంటాను ఈ రోజును బట్టి అని అనుకున్నారు. అనుకున్న ఈ ప్రజలే నా ఇంటిని, నా దేవుని ఇంటిని మీరు క్రయధనముగా మార్చేశారు. క్రయ విక్రయములు చేస్తున్నారు. ఇక్కడ గువ్వలను అమ్ముతున్నారు, గొర్రెలను అమ్ముతున్నారు, రకరకాల వాటినన్నింటినీ కూడా ఇక్కడ వ్యాపారపు టిల్లుగా మార్చారు అనేసరికి పిలాతు నొద్దకు యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లేసరికి ఇదిగో ఏమని అంటున్నారంటే, వానిని సిలువ వేయండి, వానిని సిలువ వేయండి. ఏమంటారండి? సిలువ వేయమని, యోసన్నా జయమని కేకలు వేసిన ఆ ప్రజలే ఈనాడు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, అవసరమైతే మాకు బరబ్బాను విడిచిపెట్టండి, కానీ వీనిని మాత్రం మీరు సిలువ వేయాలి. ఎందుకు గురించి సీట్లు వస్తాయి అనుకున్నాం, వాటిని మేము పంచుకుందాం అనుకున్నాం, ఈ రాజ్య పరిపాలన చేద్దాం అనుకున్నాం, ప్రార్థన చెయ్యగానే రొట్టెలు వస్తున్నవి, ప్రార్థన చేయగానే మాకు చేపలు వస్తున్నవి, ఎటువంటి ఇబ్బంది మాకు లేదు. ఈయన రాజుగా నియమించుకుంటే మనము చేయాల్సిన పనులన్నీ కూడా చేయొచ్చు. అప్పటి వరకు ధర్మశాస్త్రోపదేశకుల యొద్ద శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉన్నారు కదా, ఇదిగో ఈ యేసు దగ్గర కనుక మనం ఉంటే ఇలాంటి పరిపాలన చేయొచ్చు అని చెప్పేస్తాను అనుకున్నారు. నేరుగా ఈయన గాడిద పిల్ల మీద ఎక్కిన తర్వాత వెళ్ళింది దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా మార్చారు, మీరు దొంగల గుహగా మార్చారు మీరు అని అంటంతో వీళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. ప్లాన్ చేసుకున్నారు ఏం చేద్దామని చెప్పేసినని. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వీనిది సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడు అని చెప్పేసినని కేకలు, వారి కేకలే గెలిచినట్టుగా మనం ఒకసారి చూద్దాం పిల్లరా. అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగుపడలేదు గనుక ఇతనిని శిక్షించి విడుదల చేర్చనని వారితో చెప్పాను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను, వారి కేకలే గెలిచెను. చూసారండి? మరల ఒకవేళ మార్పు చెందుతారేమో. రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు, ప్రధాని దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన చాలా ఆలోచనాత్మకంగా, ఇతను చేసింది ఏమి తప్పేమి నాకు అనిపించట్లేదు కదా, ఇతను కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెడతానని చెప్పేసి అంటే, లేదు, మేము ఎంతో ఆశ పెట్టేసుకున్నాం, ప్రభువు పేరట వ్యాపారాలు చేయడానికి, ప్రభువు పేరట దోచుకోవడానికి మేము రకరకాల ఆలోచనలన్నీ పెట్టేసుకున్నాం, మా ఆలోచనలన్నీ కూడా సర్వనాశనం చేసిన వాడిగా కనపడుతున్నాడు, కాబట్టి ఇతడు బ్రతికే ప్రసక్తి అయితే మాత్రం లేదు అని చెప్పేసినని అక్కడున్న ప్రజల్లో పట్టు వదలక పెద్దగా కేకలు వేశారు. వారి కేకలే గెలిచినవి.
యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేశాడు పిలాతు. ఏమండి? యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేశారు. ఆయన చెప్పిన రాజ్యం ఏమయ్యుందో, ఆయన మాట్లాడుతున్న మాటల్లోని భావం ఏమయ్యుందో, నరులారా తిరిగి నా యొద్దకు రండి, నేనే సత్యమును జీవమును మార్గము అని చెప్పిన ఆ మహనీయుడు మాటలు అర్థమవ్వలేదు కాబట్టే ఈ లోకాధికారులు ఆయనను సిలువేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము ఏమండి 8వ వచనం, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వాని కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆయన చెబుతున్న మాటలు, ఆయన ప్రసంగిస్తున్న ప్రసంగాలు, ఆయన చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నావో ఈ మనుషులకు వినబడలేదు. ఈ మనుషుల చెవులకు ఎంత మాత్రం కూడా వినబడలేదు, వారి కంటికి కూడా కనబడట్లేదు. మనుషుని యొక్క ఆలోచనతో ఆలోచిస్తే అవి వారికి గోచరములు, అర్థం కావట్లేదు. తెలిసి ఉండుంటే గనక ఈ లోకాధికారులకు ఒకవేళ జ్ఞానం ఉండుంటే గనక ఆ ప్రభువుని సిలువ వేసేటి వారు కాదు. ఆయన వచ్చింది ఏ విధము చేతనైనా సరే ఒక పాపిని రక్షించాలి. ఆ పాపి విషయమై పరలోకమందున్న నా తండ్రి సంతోషించాలి అన్న యొక్క గురి కలిగి వచ్చాడు. కాబట్టి ఇదిగో మాటల ద్వారా చెప్పి చూశాడు. రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు, క్రియల ద్వారా ఆయన పని ప్రారంభించేశాడు. వేస్తే ఏనండి, అందరూ మొన్నైనది మునుపుటి వలె మరలా మంటికి చేరాలన్నది వాస్తవం. ఈ రోజున ఆ మహనీయుడైన యేసుక్రీస్తు వారిని గురించి నిరంతరము కూడా మనం ఇలా కొనియాడుతున్నాము అని అంటే, ఏమండి, ఎక్కడో బెత్లెహేం అనే గ్రామంలో పుట్టి నజరేతు అనే ప్రదేశంలో పెరిగి ఈ రోజున ఆసియా ఖండమైన మన ఇండియాలోని కూడా ఆయన ప్రభావితం చెందుతూ వచ్చాడంటే, ఆయన ప్రేమ వెల్లడపరుస్తూ వచ్చాడు అంటే ఎవరండి నిజంగా మన కొరకు ప్రాణం పెట్టేది? మన మీద ధనాన్ని సంపాదించుకునే నాయకులు ఉన్నారు, మనలను అడ్డు పెట్టుకుని అధికారులుగా పెరిగే నాయకులు ఉన్నారు. కానీ మనలను పాపాన్నించి విడిపించడానికి, మనుషుని యొక్క మనుగడను నేర్పించడానికి వచ్చి మంచి మార్గంలో నడిపించుట కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఎంత అద్భుతమండి! ఎవరైనా కొంతవరకే సహాయం చేయగలరు, కానీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మనల్ని ఒక మార్గంలో చేసేలాగా చేయాలి. ఒక మార్గం గుండా వారిని తీసుకువెళ్ళాలని దాని గురించి ప్రాణాన్ని పెట్టేశాడండి ఆయన. ప్రాణం పెట్టేసిన తర్వాత ఇదిగో బ్రతికుండంగా ఈయన వద్దు అని అనుకున్న మనుషులే ఒకనాడు పేతురు గారు మరలా ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమని వారు ప్రస్తావించారో ఒకసారి చూడగలిగితే ప్రియులారా, లూకా సువార్త, క్షమించండి, అపోస్తుల కార్యములు, లూకా సువార్త చూద్దామండి ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 21 నుంచి చూద్దామండి. ఇశ్రాయేలీయులను విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి నొద్దకు వెళ్ళి
ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికియున్నాడని చెప్పిరి. మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమత్తులారా, క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయును సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనల భావము వారికి తెలిపెను. అంటే ఇదిగో యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు. యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా రక్షిస్తాడు అనే దాని గురించి అర్థమైన దాన్ని బట్టి తర్వాత వారికి అర్థమైంది పిల్లారా. ఏంటండి? యేసుక్రీస్తు వారు ఇలాగూ మరణించి మరణాన్ని తిరిగి లేస్తాడు అని ప్రవక్తలైన వారు ఎందరో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఆ విషయాన్ని నమ్మని మందమత్తులారా, ఆ విషయాన్ని నమ్మని మందమత్తులారా, యేసుక్రీస్తుని ఇకలోక సంబంధమైన రాజుగా ఎంచుకోవాలని ఆలోచనలు చేసి తరువాత ఆయన చెప్పిన మాటలు అర్థము కాక ఈయనను సిలువ వేయుడి అని కేకలేసిన మందమత్తులారా, రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యంలోనికి మీరు ప్రవేశించాలి అని అంటే ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, ఫుట్ నోట్లో ఏమని రాయబడి ఉందండి? పొడవబడి, ఈయనేనా రాజు? మేము ఎదురు చూసిన రాజే ఈయనేనా? ఎస్, ఆయనే. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీలందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలి. రాజు వస్తానన్నాడు, ఏడి వచ్చాడు. ఆ రాజును మీరు సిలువ వేసేశారు. ఆయన చెప్పిన మాటలన్నీ మీకు అర్థము కాక వ్యర్థముగా ఆలోచించి ఆ రాజునే మీరు సిలువ వేశారు. సిలువ వేయుడి, సిలువ వేయుడు, సిలువ వేయుడని కేకలు వేశారు మీరు అని ఒకనాడు పేతురు గారు ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఈ మాట వినగానే వారందరూ కూడా హృదయములో నొచ్చుకున్నారు. హృదయంలో పొడవబడింది వారికి. అప్పుడు వారు ఏమని అడుగుతున్నారంటే, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు ఏమని చెబుతున్నాడంటే, పేతురు గారు ఏమని చెప్తున్నాడండి? మీకు వివాహం కాలేదు కాబట్టి వెంటనే వివాహం చేసుకోండి. మీకు ఉద్యోగం రాలేదు కాబట్టి వెంటనే ఉద్యోగ ప్రయత్నం చేయండి. మీరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి వెంటనే ఇప్పుడే పునాది వేసుకోండి. ఇదిగో మీకు గర్భఫలం లేదు కాబట్టి ఇప్పుడే మీకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి వెళ్ళి టెస్టులు చేసుకోండి అని చెప్పలేదండి. ప్రతి ఒక్క మనిషికి మొదట ఉండాల్సిన అర్హత మారు మనస్సు. ఏంటి ఈ మారు మనస్సు అంటే,
ఈ మాయలోకములో ఉండి నీ మతి భ్రమించినది కాబట్టి, ఈ మాయలోకం శాశ్వత కాలము ఉండదు. మిక్కటమైన వ్రాండ్రముతో ఈ పంచభూతములన్నీ కూడా లయమైపోతాయి. ఒకవేళ లయమయకపోయినా నీకిచ్చిన ఆయుష్కాలం తీరిపోతుంది. అదుగో ఈ ఆయుష్కాలము తీరిపోయిన తర్వాత మీరు వెళ్ళే లోకం దేవుడున్న లోకం. ఆ లోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. మరో లోకం ఉన్నది. ఆ లోకాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అని అంటే పేతురు గారు చెబుతున్న మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే, వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి, వంశములైన వారికి, మూర్ఖులగు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు, హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను మీకు నియమించాడు. మీరు కంపల్సరిగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరో లోకాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ఈ క్రీస్తునే మీరు విశ్వసించాలి. ఎందు గురించి అంటే ఆయన భూమి మీద ఉన్నంత కాలము మనుషులకు మనుగడను నేర్పించాడు. ఒక మార్గదర్శకత్వాన్ని నేర్పించాడు. ఆయన మనిషిగా భూమి మీద ఎలాగూ బ్రతకాలో ఒక చక్కని మార్గాన్ని, ఒక వేని ఆయన చూపించాడు. ఆయన ఈ భూమి మీద ఉండగా పాపము లేని పావనుడుగా బ్రతికాడు. ఆయన పాపము లేని పావనుడుగా బతికాడు. కాబట్టే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు మనుషులందరూ. సరిగ్గా కూర్చోండమ్మా. అర్థం కలదండి. దేవుడు ఈయననే. ఇప్పుడు మట్టల పట్టు తిరుగుతున్న వారు మట్టల వరకే పరిమితమైపోయారా? పాప క్షమాపణ పొందుకున్నారా? ఏమండి, మట్టలకు పూలగుచ్చి పనగట్టుకుని వెళ్ళిన వారు పాప క్షమాపణ పొందుకునే వారిగా ఉన్నారా? అక్కడ ఉన్నవారు పైన పెదవులతో, పైన నామకరణ భక్తితోటి, ఏదో మనుషులు కల్పించిన పద్ధతి కాబట్టి మా తాత వెళ్ళాడు, మా మామ వెళ్ళింది, నేను కూడా వెళ్ళాలి అని మనుషుల యొక్క ఆచారాన్ని బట్టి భక్తి చేస్తున్నారా? ఒకసారి మీ గుండెల మీద చేసుకుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రభువును ఆరాధించేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా, కానీ ఆచారబద్ధముగా ఆరాధిస్తున్నారు. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు
బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంతమంది అండి? 3,000 మంది చేర్చబడ్డారు. బోధ అంటే అలాగుండాలి. బోధ చేసేవారు అలా ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టి పవిత్ర హృదయముతో నువ్వు బ్రతుకు అని చెబితే ఎంత అద్భుతం అండి. ఆ తరము వారు, ఆ మూర్ఖులున్న తరములో నుండి వేరు చేయబడి 3,000 మంది రక్షణ పొందుకున్నారండి. 3,000 మంది. ఆ ఒక్క దినములోనే 3,000 మంది ఆ మూర్ఖులైన తరము వారికి వేరుగై 3,000 మంది రక్షణ పొందారంటే పేతురు గారు చేస్తున్న ప్రసంగంలో అంత దమ్ముంది. మనుషులను మార్చగలిగిన క్యాపబిలిటీ ఉంది. మనుషులను మనిషిగా తీర్చగలిగిన శక్తి ఆయనలో ఉంది. ఏవండి, ఈ రోజున మనుషులను మార్చే శక్తివంతులైన సేవకులుగా ఉంటున్నారా? శక్తిహీనులైపోయి వారిచ్చే రూపాయి కొరకు, పావళాయి కొరకు వారి చెప్పిన మాటలే నిజమని మనుషులకు కావలసిన మాటలు హితబోధను సహింపక దురద చెవిలు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకునలేదా మనుషులు? అది క్రిస్టియానిటీలోనికి రాదది. మీకు బంగారం ఉంటుంది తెలుసు కదండి. బంగారాన్ని మీరు ముత్తూట్లో కానీ గోల్డ్లోని కానీ పెడతాకి వెళ్ళినప్పుడు ఆ రాయి మీద గీస్తారు. రాగేదో బంగారం ఏదో తెలిసిపోతుంది. అలా మాయమాటలు చెప్పి మందిని పెంచుకునే చోట కనుక మీరు ఉన్నారు అని అంటే తప్పనిసరిగా మీరు వెళ్ళేది నరకములోనికి వెళ్ళిపోతారు. దీంట్లో ఎటువంటి సందేహం అయితే మాత్రం లేదు ప్రియులారా. అలా చెప్పినప్పుడు ఒకసారి ప్రారంభపు దశలో వీరు రక్షణ పొందుకున్నారు కదండి. ఒకనాడు ఓసన్నా జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అని కేకలు వేసిన ప్రజలే తర్వాత ఏం చేశారంటే ఈయనను సిలువ వేయండి, ఈయనను సిలువ వేయండి. ఈ లోకాధికారులు ఎవరికి కూడా ఆయన గూర్చిన జ్ఞానము లేదు కాబట్టి ఆ ప్రభువుని సిలువకు అప్పగించారు, సిలువ వేశారు. అదో సెషన్గా మనం చూస్తే రెండోదిగా 3,000 మంది బాప్తిస్మం పొందుకున్నారు కదా. బాప్తిస్మం పొందుకుని రక్షణ జీవితాన్ని కొనసాగించారా, మధ్యలోనే ఆరిపోయారా అనే దాని గురించి మనం ఆలోచించగలిగితే ఇదిగో పేతురు గారు అయిపోయాడు. తర్వాత పౌలు గారు ప్రసంగించడం మొదలుపెట్టాడు. పౌలు గారు ప్రసంగించడం మొదలుపెట్టేసరికి హెబ్రీయులు ఎలా ఉన్నారని మనం ఒకసారి ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. అక్కడున్న పరిస్థితులను చూసి అపోస్తుడైన పౌలు గారు ఇందును గూర్చి ఒక మాట ప్రస్తావిస్తున్నాడు పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనమలాగు చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట
మరల నూతన పరుచుట మరల నూతన పరుచుట అసాధ్యము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధముగు దివ్యవాక్యములనన్నిటిని కూడా రుచి చూచి వెలిగించబడి ఆ రాజ్యము మాకు కావాలి, ఆ ప్రభువు మాకు కావాలి అని చెప్పేసినని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆరిపోతే మరలా మరలా ప్రభువుని సిలువ వేస్తూ తమ క్రియల వలన, తమ నడవడిక వలన యేసుక్రీస్తుని అవమానపరిచేటి ప్రజలుగా ఉన్నారు ఈ రోజున. ప్రపంచములో అత్యధికమైన సంఖ్యలో ఎవరయ్యా దేవుడిని బాధ పెట్టేది నన్ను అడిగితే, ఒకసారి రక్షణ పొందుకుని మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా పాత జీవితంలోనికి, ఏమండి, ఆ పాత జీవితంలోనికే వెళ్ళిపోతే వారిని నూతన పరుచుట అసాధ్యము. మీరు వెలిగింపబడిన వారిగా ఉన్నారా, ఆరిపోయిన వారి కింద ఉన్నారా? అసలు వెలిగింపబడితేనే కదా మీరు ఆరిపోవడానికి. మిమ్ములను వెలిగించిన వాడు మీకు తెలుసా? మిమ్ములను సరైన మార్గములో నడిపించిన వాడు మీకు తెలుసా? మీరు వెలిగించబడ్డారా? మీరు వెలిగించబడ్డారా? ఆలోచన చేసుకోండి. వెలిగించబడినట్టుగా నటిస్తున్నారా? ఒకవేళ మీ ఆత్మలను మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. వెలిగించబడితే గనక ఈ లోకం మనల్ని ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నవారు మిమ్మల్ని ఎప్పుడైనా ద్వేషించారా? మీరు చెబుతున్న మాట, ఆ మాటను బట్టి మిమ్మల్ని ఏనాడైనా ద్వేషించారా? ద్వేషించలేదు అని అంటే తప్పనిసరిగా మీరు ఇంకా వెలిగించబడలేదన్న దానికి అది ఒక చిహ్నం. ఏమండి, మీరు వెలిగించబడలేదనడానికి దానికి చిహ్నం. మట్టలట్టుకుని తిరిగారు, మహిమను గూర్చి మరిచిపోయారు. దేవుడిస్తానన్న మహిమ, పరలోక సంబంధమగు మహిమ, దేవుడు పరలోకము నుండి వచ్చాడు, మనము కూడా పరలోకం చేర్చబడాలి. మొన్నైనది మునుపటి వలె మంటికి చేరిపోతుంది. ఆత్మకే చావు అనేది ఉంది, ఆత్మకే నిత్య జీవం అనేది ఉంది, ఆత్మకే ఏమండి నెమ్మది, శాంతి, సమాధానం అనేది ఉంది, ఆత్మకే నిత్య నరకము, అగ్నిగుండము ఉంది. దేనిని బట్టి మీరు ప్రభువుని విశ్వసిస్తున్నారు? యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఆయన మూడో దినమున ఆ మరణాన్ని గెలిచి మహనీయుడిగా లేచాడు. ఆయన మన కొరకు సిద్ధపరుస్తానన్న ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఏ క్షణమో తెలియదు, ఏ గడియో తెలియదు, దొంగ వలె వచ్చేదినని ఆయన మనకే మాటలు చెప్పి వెళ్ళాడు. ఆ టయానికి మనం ఎలా ఉంటాం? పెద్ద పిల్లోడికి పెళ్లి చేయలేదు, పెళ్లి చేసిన తర్వాత వస్తానంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. పెద్ద అమ్మాయిని చదివించాను, ఉద్యోగం రాలేదు ప్రభువా, ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి జీతం పట్టుకుని వస్తాను ప్రభువా, ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. నీ ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పెద్దోడికి పెళ్లి చేసినా చేయకపోయినా, నువ్వు ఇల్లు కట్టినా కట్టకపోయినా, మనుషులందరూ కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మారు మనస్సు,
పాప క్షమాపణ. మారు మనసు, పాప క్షమాపణ. ఇవి గనక మనిషి మొదటిగా కలిగి ఉంటే ఇక్కడ ఒకే సెల్లో డ్యూల్ సిమ్ లాగా మనకి ఒక ఆఫర్ అయితే మాత్రం వస్తుంది. ఏంటంటారు అది? క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని రక్షకుడిగాను ప్రభువుగాను నీతిమంతుడుగాను మన హృదయాలలో అంగీకరించి ఈ భూమి మీద మనం పని చేసుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు వారు ఏ గడియలో వచ్చినా ఏ క్షణములో వచ్చినా మనం రక్షణలోనికి వెళ్ళే భాగ్యం ఉంటుంది. అంటే మనుషులందరూ ఎమర్జెన్సీగా చేయాల్సిన పని ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము ఏమండి రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకుని రక్షణ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. తదుపరిగా వివాహాలు చేసుకోవచ్చు, ఇళ్ళు కట్టుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు. ప్రతి పని కూడా భూమి మీద ఉన్న పని చేసుకోవచ్చు. ఓటు హక్కు కలిగి ఉంటే, ఏంటి ఆ ఓటు హక్కు అంటే రక్షణ, మారు మనసు, నిత్య జీవము. ఈ మూడిటిని గనక కలిగి ఉంటే గనక మనం తప్పనిసరిగా ఏం చేస్తామంటే నిత్య జీవాన్ని మనం పొందుకునే వారి కింద ఉంటాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? చెట్లన్నీ చంపేసి రోడ్లంట తిరగండి అని చెప్పడానికి రాలేదు ఆయన. మీ క్రియలను దిద్దుకొనుడి, మీ క్రియలు దిద్దుకొని మారు మనసు పొందండి. మీరు దొంగలను, దోచుకుని వారును, అబద్ధికులునై ఉన్నారు. మీరు ఒక దొంగని మార్చడానికి వచ్చాడు ఆయన, ఒక వ్యభిచారిని మార్చడానికి వచ్చాడు ఆయన, ఒక అబద్ధాలాడే మనిషిని మార్చడానికి వచ్చాడు ఆయన. ఈ లోకమే శాశ్వతం అనుకున్న మనిషిని మార్చడానికి వచ్చాడు ఆయన. ఆయన గనక మీరు అంగీకరించగలిగితే నిత్య జీవాన్ని మీరు సుసంతరించుకునే వారి కింద ఉంటారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము చివరిగా చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుంచి చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23 నుంచి. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట నిత్యమని నిశ్చయించేసాయని చెబుతున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడండి ఆయన? ధనవంతుడు ఉన్నాడు కదండి, ధనాన్ని చూసి మోసపోయేవాడు, ధనముంటే బ్రతికేయొచ్చు అనుకుంటున్నవాడు, ధనాన్ని మాత్రమే నమ్ముకున్నవాడు ఉన్నాడు కదా, అతడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఏమన్నాడండి? దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుకున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడగగా, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, ప్రభువా నిన్నే నమ్ముకున్నామయ్యా, నిన్ను మాత్రం ఆశ్రయించామయ్యా, ఇదిగో మరి మాకేమి దొరుకును?
మేము సమస్తము కూడా పెంటగా ఎంచుకున్నామయ్యా. నిన్ను మాత్రమే నమ్ముకున్నానయ్యా. మరి మాకేమి దొరుకును అని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఒకసారి మనం జాగ్రత్తగా చూడగలిగితే, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్ల నేను ప్రపంచ పునర్జన్మనందు, ప్రపంచానికి కూడా పునర్జన్మ అనేది ఉంది. ప్రపంచము అనగా ఈ భూమి, ప్రపంచములు ఆయన వలన కలిగినవి కాబట్టి ఈ ప్రపంచమునకు పునర్జన్మ అనేది ఒకటి ఉంది. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ భూమంతా కూడా ఎత్తబడతది. ఈ భూమి మీద ఉన్న సకల మనుషులందరూ కూడా ఎత్తబడతారు. యేసు వారితో ఇట్లను ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద, మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 మంది సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నాదములనైనను, అక్కాచెల్లెలనైనను, తండ్రినైనను, తల్లిలైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును, విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందురు. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఎందు గురించి అంటే ఆత్మ సంబంధమైన దివ్యవాక్యములను రుచి చూచి పరలోక సంబంధమగు ఆ యొక్క ఛాయను వీరు చూసి, వీరి మాటల్లో, వీరి పాటల్లో, వీరు చేసిన సువార్తల ద్వారా ప్రభువు ఉన్నాడు, ఒక రాజ్యం తేబోతున్నాడు. ఇప్పటికీ అదే పాటలు పాడుతున్నారండి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు. రాజ్యం తెస్తాడు. బట్ ఆ రాజ్యంలో నువ్వు ఉంటావో లేదో నిన్ను ఒకసారి పరిశీలన చేసుకో. రాజ్యం తెస్తాడు ఆయన. ఆ రాజ్యములో నీవు ఉంటావో ఉండవో ఒకసారి నీ ఆత్మ స్వీయ పరిశీలన చేసుకో. ఏం చేయాలండి? రారాజు వస్తాడు, వాస్తవం. రాజ్యాన్ని తెస్తాడు, వాస్తవం. బట్ ఆ రాజ్యంలో నువ్వు ఉంటావో ఉండవో నిన్ను నీవు పరిశీలించుకో. మట్టలాది వారం యొక్క మహిమ తెలియని మనుష్యులు, నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చూస్తున్న చూపు, నువ్వు నడిచే నడవడిక మనుషులుగా ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ చూచుచున్న దేవుడు సమస్తము కూడా నిన్ను పరిశీలిస్తున్నాడు. అణువున, అడుగడుగున నిన్ను లెక్క కడుతున్నాడు. నిన్ను లెక్కలో పెట్టినప్పుడు నీవు తేలేవాడివిగా ఉంటావా, తేలిపోయేదానివిగా ఉంటావా? మట్టలట్టుకు తిరిగావు, ఎందుకట్టుకు తిరిగావు? గుడ్ ఫ్రైడే రోజున వాక్యం చెప్పావు, ఎందుకు చెప్పావు? దేనిని బట్టి చెప్పావు? మనుషులను సంతోష పెట్టాలని చెప్పావా? నీ జ్ఞానాన్ని ప్రదర్శించడం కొరకు చెప్పావా? ప్రభువు పాపక్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము, మహిమలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడని నమ్మి చెప్పావా? ఎందును బట్టి చెప్పావు? ఎందును బట్టి చెప్పమన్నారు? ఆలోచన చేయాలి కదండి. బైబిల్లోని అక్షరాలే కదా చదివేసి చెప్పేద్దామని అనుకుంటున్నారా? చెప్పకపోతే బాగోదని చెబుతున్నారా? రేపొద్దన్న ఈ ప్రభువే మిమ్ముళ్లను సభలోనికి తీసుకుని వెళ్ళి న్యాయం తీర్చేది. ప్రభువా, ప్రభువా, చాలా స్తుతిమెత్తనగా మాట్లాడిన ప్రభువా, చాలా వాక్కు చాతుర్యాన్ని ఉపయోగించి ఉప్పు వేసినట్లుగా మాట్లాడిన ప్రభువా నా సంభాషణ.
ప్రభువా, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. నా తండ్రి ఎవరు ఆయన? యెహోవా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా తీర్చబడి వాక్యముతో ఉదక స్నానము చేయబడి అనేకులకు మీరు మాదిరిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు పరలోకంలో ప్రవేశిస్తారు. ఈ భూమి మీద ఉండగా మీకు శాంతి, సమాధానం, దేవుని ప్రేమ, దేవుడిచ్చే ఐశ్వర్యము అంతా కూడా మీకు అర్థమవుతుంది. లేని పక్షాన మీ భక్తి వ్యర్థమైపోతుంది. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి గలతీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా చూడగలిగితే మనకు అక్కడ కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి పిల్లరా. ప్రభువును విశ్వసించింది మొదటిగా ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరాన్ని బట్టి గనక ఒకవేళ మీరు పరిపూర్ణులవుతున్నారేమో. ఏమండి, మొదట ఆత్మానుసారముగా ఆరంభించిన మీరు ఇప్పుడు శరీరాన్ని బట్టి ఒకవేళ పరిపూర్ణులవుతున్నారేమో మీరు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏమండి, మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. ఓ అవివేకులారా, గలతీయులారా, మిమ్ముని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టు వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనకోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమైపోదగునా. ఇన్ని కష్టాలు అనుభవించి అనుభవించి రాత్రనక పగలనక పలహారము కోసం ప్రార్థనకు వెళ్ళి పలహారం తీసుకుని పాలు తాగి, ఏమండి, మాకు అందకపోతే అందలేదని దెబ్బలాడి ప్రార్థనలో కూర్చున్నారు కదా. ఓన్లీ ఈ జీవితకాలం మట్టుకేనా? ఇన్ని కష్టాలు అనుభవించింది మరో లోకం ఉంది. ఆ లోకాన్ని సుసంతరించుకోవాలి కదా. మట్టలాదివారం మహిమ తెలియని మనుషులుగా మిగిలిపోతున్నారేమో ఒకవేళ. ప్రభువా ప్రభువా అని పై పెదవులతో మీరు ఒకవేళ ప్రభువుని పరిచయం చేస్తున్నారేమో. లోతు ఒకవేళ చేదుందేమో, ఆ చేదును కూడా తీసేసుకోండి. ఆ చేదును తీసుకోగలిగిన నాడు మాత్రమే ప్రభు ఎదుట నీవు యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా ప్రభు నిన్ను దేవుడి ఎదుట నిలబెడతాడో. లేనిపోని పక్షాన మీరు నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని తెలియచేస్తూ, చెప్పబడిన మాటల్లో ఒకవేళ సందేహాలు ఉంటే కనుక తెలియచేయండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపగలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఇంతవరకు చక్కని మాటలు తండ్రి మీరు పలికించుకున్నారు. మటలాదవారు మీ యొక్క మహిమ తెలియకోకుండా బ్రతికితే తండ్రి మీరిచ్చే మహిమను పోగొట్టుకుంటారని చెప్పేసి నన్ను నిలబెట్టుకుని మాట్లాడుకున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతలు. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి హృదయాలలో భద్రపరుచుకొని మీరిచ్చే ఆ శాంతి, మీరిచ్చే